ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆలోచించండి సార్. ఒక్క అవకాశం సార్, ఒక్క అవకాశం. మిస్టర్ శ్రీనివాస్, ఇప్పటివరకు సరిగ్గానే చెప్పారుగా, చివర్లో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? లేదు సార్, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. రిలీజ్ అవ్వండి, రిక్వెస్ట్ చేయకండి. అది కాదు సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, నేను మార్చేసుకుంటాను సార్. సారీ మిస్టర్ శ్రీనివాస్, జాలేసి జాబ్ ఇవ్వలేం. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మీరు వెళ్ళొచ్చు. హలో హలో, ఈజ్ దిస్ కేఆర్ఎన్ లిమిటెడ్? చెప్పండి. మీ దగ్గరికి సీను అనే అతను ఇంటర్వ్యూకి వచ్చాడు. రిజల్ట్ తెలుసుకోవచ్చా? మీరు నేను వాళ్ళ మావయ్యని. అవుట్ ఆఫ్ 10 8 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేశాడు. 9 and 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయాడు. మరి సెలెక్ట్ అయ్యాడా? సారీ అండి, అతనైతే ఫెయిల్ అయ్యాడు. ఓ సరే అండి. ఇలా అయితే సీను లైఫ్లో సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్. ఆద్య అనవసరంగా సీను మీద బ్లైండ్గా హోప్ పెట్టుకుంది. దానికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఏంట్రా డబ్బులు లెక్క పెడుతున్నావు? ఓహో చూసావా? ఏం డబ్బులు ఎక్కడివి? నీ కొడుక్కి విలువ లేదు, వేస్ట్ ఫెలో అంటాడు కదా మీ ఆయన. జస్ట్ నేను పెళ్లి చేసుకున్నందుకే నాకు ₹1,00,00,000 కట్నం వచ్చింది. చేతిలో 50,000 పెట్టుకుని కోటి అంటావేంట్రా? నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ₹1,00,00,000. అమ్మా అమ్మా అమ్మా, ఒరే ఒరే, ఇంత డబ్బు జీవితంలో చూస్తాననుకోలేదురా. నా బంగారు కొండ. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టు జైలు నుంచి నువ్వు వచ్చిన వేళ విశేషం. కనక మహాలక్ష్మి కరుణించి నీ మీద కాసుల వర్షం కురిపించిందిరా. చూసావా ఎలా సంపాదించానో? ఏంటి తల్లి కొడుకులేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? నీ గురించే మాట్లాడుకుంటున్నామమ్మా. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నీ రూపంలో వచ్చింది అని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు. నిజం చెప్పండి, నేను మీ కోడలిగా రావడం మీకు ఇష్టమేనా? చెప్తే నువ్వు నమ్మవు, కానీ నువ్వు నా కోడలవ్వాలని నేను మొక్కని దేవుడు లేడు తెలుసా. అందుకే పెద్ద కొడుకు మిస్ అయినా చిన్న కొడుకుని చేసుకుని ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. మరి మీ ఆయన ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా, నీకు నేనున్నాను కదా. ఏం చేయమంటావు? అది మమ్మల్ని లోపలికి పిలిచినా ఆ పిలుపు వెనుక ఏదో ఒక కుట్రుంటుంది. మా ఇద్దరి మీద దాని డామినేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏం చేసింది? మాకు శోభనం ఏర్పాటు చేస్తా అంటుంది. అంతే కదమ్మా మరి. ఆ శాంతి పూజ ఏదో జరిపించేస్తే మాకు ఒక బాధ్యత తీరినట్టుంటుంది.
మాకు ఇప్పుడే పిల్లలు కనాలని లేదా ఆంటీ. మేము కొన్నాళ్ళు మా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు కొంచెం టైం కావాలి. చెప్పు ప్రశాంత్. ఆ, అవునమ్మా, మాకు టైం కావాలి. ఎంత టైం కావాలి? ఆ, ఆ, కనీసం ఒక 6 నెలలు. 6 నెలల వరకు ఎవ్వరూ మా శోభనం గురించి మాట్లాడొద్దు. ఇది నా మాటగా మీరు రామలక్ష్మికి చెప్పండి, సరేనా? ఏంట్రా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి రాత్రి కోసం ఎదురు చూస్తారు. నీ పెళ్ళామేంటి 6 నెలలు ఆగమంటుంది? దానికి నువ్వు వత్తాసు పలుకుతున్నావు? ఆగమంటుంది కదా, ఆగితే పోలా. అది కాదురా. నాకు ₹1,00,00,000 ఇచ్చి నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంది, అవద్దా? ఆ కావాలి కావాలి. హా, మరి శోభనం జరగకుండా చేద్దాంలే. మా మంచమ్మ. ₹1,00,00,000 భద్రంగా దాయాలి. తీసుకెళ్ళి. కాఫీ. ఓ, కాఫీ కంటే సారే వేడిగా ఉన్నట్టున్నారే. కోపమే? రాదా మరి? ఎందుకో. ఆ అస్మితని ఇంట్లోకి రానివ్వడం నాకు అస్సలు నచ్చలేదని చెప్పాను కదా. నాకు మాత్రం నచ్చిందా ఏంటి? నేను రానివ్వలా? తన సంగతి నేను చూసుకుంటానని చెప్పానుగా. అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నా కోసం కూల్ అయ్యి మీకోసం తెచ్చిన ఈ వేడివేడి కాఫీ తాగొచ్చుగా. కళ్ళతోనే కట్టిపడేస్తావు. సరే అయితే మరి వెళ్తా. రామ కాఫీ అన్నావు, కోపం అన్నారు. చల్లారిపోయింది. బట్ నేను తీసుకొచ్చిన కాఫీ వేడివేడిగా ఉంది. సౌర్య సార్, నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా.